మేమైతే సంక్రాంతి రోజున ద్రాక్షారామం వెళ్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే వ్యూ అనేది ఫోటో తీయడానికి భలే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది నాకు. అటు ఇటు మబ్బులు ఇలా వెళ్తున్నప్పుడు ఏదో మేఘాల్లో తేలుతున్నట్టే అనిపించింది. మేఘాల నుంచి వెళ్తున్నట్టే అనిపించింది. అంత బాగుంది. కోటిపల్లి రేవు దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం ఇక్కడ నుంచి బోట్లో అయితే వెళ్ళాలంట. కార్ అయినా సరే లేకపోతే బండి అయినా సరే ఇలాగే ఎక్కించుకుని తీసుకెళ్తారంట. నాకు ఇప్పుడు వరకు తెలియదండి, మా వారు చెప్తే కానీ. సో నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి సంక్రాంతి రోజునైతే ఇలా మేము ఇక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. చూసారా ఎంత బాగుందో బోట్ ఎక్కినప్పుడు. ఇక్కడ కెరటాల కింద వస్తుంది కదా, అయితే స్ట్రైట్గా చూస్తే అన్ని మబ్బులండి, ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఫైనల్గా అయితే ద్రాక్షారామం అయితే వచ్చేసాము. దేవుణ్ణి కూడా బాగా దర్శించుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు వీడియోస్ అయితే తీశాను. ఇక్కడైతే వీడియోస్కి ఎలా లేదన్నారు, కానీ బయట మాత్రం ఉంది. దేవుడి దగ్గర అయితే ఎలా లేదన్నారు. సో ఫైనల్గా ఇలాగా విజిటింగ్ అయితే